देवी सर्वमंगला सर्वतो जय मंगलम राजा ముందుకు పోతూ ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విద్య వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పడానికి తార్కాణం ఇలా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని బలోపేతం చేసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం ఉద్దేశంతో ఇవాళ బోధన్ నియోజకవర్గం రేంజర్లో ఒక పిహెచ్సి కొత్త భవనాన్ని నిర్మించి దాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో వైద్యం అంటే కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కే పరిమితమైంది. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఒక బిల్డింగ్ ఉన్న వాళ్ళు 10 బిల్డింగ్ కట్టుకునే స్థాయికి చేరినారు. ఆరోగ్యశ్రీ నిధులు కూడా విపరీతంగా దుర్వినియోగమై
ఈ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్లు బలోపేతమైనవి తప్ప ప్రభుత్వ వైద్యం నీరుగారిపోయింది, అటుకంటిపోయింది. పిహెచ్సిలు మొత్తానికే నిర్మూలన అయిపోయినాయి. ఆరోగ్యశ్రీలో కొన్ని వేల కోట్ల డబ్బులు బకాయి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వారు ఇచ్చిన చెక్కులు మేము క్లియర్ చేయడం జరిగింది. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ మరి చూసుకుంటే అరకొర నిధులు, సరైన స్టాఫ్, డాక్టర్లు, నర్సులు లేక కొత్తగా కట్టిన బిల్డింగ్ కూడా శిథిలావస్థకి వచ్చినటువంటి పరిస్థితి. అందుకే ప్రజల ఆమోదంతో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలం పాటు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు విద్య, వైద్యం వల్ల గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ ఉన్న గాంధీ నిమ్స్ వరకు పూర్తి ప్రక్షాళన చేసి నాణ్యమైనటువంటి వైద్యాన్ని ప్రజలకి, బీద ప్రజలకు అందించాలనే దృక్పథ ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. అదే విద్యాపరంగా చూసుకుంటే దాదాపు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీద 120 కోట్లు పెడుతూ 56 ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవ్వడం జరిగింది. ఇలా చెబుతూ పోతే వైద్యం మీద ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతుల విషయానికి వస్తే కూడా 10 ఏళ్లలో ఇవ్వలేనంత సొమ్ము కన్నా ఎక్కువ మేము రైతు రుణమాఫీ 21,000 కోట్లు రాష్ట్ర రైతాంగానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు బంధు కానీ, సన్న బియ్యాలకు 500 బోనస్ కానీ, 56,000 ఉద్యోగాలు కానీ, వాళ్ళు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే సగటు నెలకు 5,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. సో ఇవాళ మంత్రి దామోదర్ నరసింహ గారి పర్యటనలో భాగంగా హైదరాబాద్, వరంగల్ తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినటువంటి పెద్ద పట్టణం నిజామాబాద్, పక్కన ఆదిలాబాద్ ఉంటుంది, పక్కన మెదక్ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ సాటిగా నిజామాబాద్లో వైద్య కళాశాలని, ఆసుపత్రిని మెరుగుపరచాలని అన్ని అంగులతో హైదరాబాద్కి ధీటుగా నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలని అన్ని అంగులతో ముందుకు తీసుకెళ్లడం మంత్రి గారిని కోరడం జరిగింది. ఇదే రకంగా ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాగ్దానం, ప్రతి గ్యారంటీని పరిపూర్ణంగా అమలు చేసి ఇలా 6.5 లక్షల కోట్ల అప్పు మాకు నెత్తిన పెట్టిపోయినప్పుడు కూడా జాగ్రత్తగా సంసారం చేస్తూ ప్రభుత్వాన్ని, ప్రజాపాలన ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను చాలా స్పష్టం ఇచ్చారు అసెంబ్లీలో. అల్లు అర్జున్ ఒక కళాకారుడు, కళాకారులను పోషించిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు గుర్తుపెట్టుకోవాలి, మద్రాస్కి పరిమితమైనటువంటి చిత్రసీమ హైదరాబాద్కి రావడానికి ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి కానీ, జలగం వెంగళరావు కానీ, ఆ తర్వాత వచ్చినట్టు విజయభాస్కర్ రెడ్డి కానీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కానీ ఎన్నో వెసులుబాట్లు ఇచ్చినారు. చాలా చౌక ధరలకే భూమి ఇవ్వడం వల్ల ఇవాళ హైదరాబాద్లో వెలిసినటువంటి రామానాయుడు స్టూడియో కానీ, పద్మాలయ స్టూడియో కానీ, రకరకాల గొప్ప స్టూడియోలు ఎట్లా వచ్చాయి? అసలు మద్రాస్కే పరిమితమైనటువంటి ఆనాటి మేటి నాయకులు హైదరాబాద్ రావడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మెగాస్టార్ చిరంజీవికి కేంద్రంలో మంత్రివర్గ పదవి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ అర్జున్ అనేటువంటి సినిమా యాక్టర్ వ్యవహారము, ఒక సినిమా హాల్కి ఆయన పోయినప్పుడు సరైన మార్గదర్శకాలు పాటించకుండా సినిమా థియేటర్ పోవడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక ఇంటి మహిళ చనిపోతే ఆ కుటుంబం ఎంత రోడ్డున పడుతుందో అర్థమవుతుంది. ఇలా బాలుడు బతుకు కొరకు పోరాడుతున్న సందర్భం. ముఖ్యమంత్రి చక్కగా చెప్పినారు, ఒక సినిమా యాక్టరు 8 గంటల పాటు జైల్లో ఉంటే క్యూ కట్టి పరామర్శించినట్టు సినిమా రంగం అంతా కూడా ఈ బీద మహిళ చనిపోతే ఇంటికి పోవడమో, కొత్త వారికి ఆర్థికంగా మిగతా రకంగా సాయం చేయడమో చేసిన పాపన పోలే. సో ముఖ్యమంత్రి గారు వాస్తవాలను చెప్పినారు. సినిమా రంగం పట్ల మాకు పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంది, కళాకారులు పోషించిన సంస్కృతి ఉంది. ఈ సినిమా కమర్షియల్ మూవీ అయినప్పుడు కూడా ఎగ్జామ్స్ ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? కళాకారులను పోషించాలని. కళాకారులన్నా పోషించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. గత 10 ఏళ్ల కాలంలో చూసినారు మీరు ఏ రకంగా కళని పక్కన పెట్టినారో. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఎవరు సినిమా తీసినా వారికి వెసులుబాటు కలగజేస్తూ ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినారు. సో ఈ సినిమాలు కమర్షియల్ సినిమాలు, గాంధీ మహాత్ముడు ఇంకేతర సమాజానికి ఉపయోగపడే సినిమాలకి ఎగ్జామ్స్ ఇస్తారు, వెసులుబాటు ఇస్తారు. కానీ కమర్షియల్ సినిమాలకు వెసులుబాటు ఇచ్చినాం అంటే అర్థం ఏంటి? కళారంగాన్ని, సినిమా రంగాన్ని ఇక్కడ పెంచి పోషించాలని, ఇక్కడ అభివృద్ధి చేయాలని ఆ దశగా అన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉంటే జరిగిన సంఘటన వేరు,
దానికి చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ఎవరో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడితే ఆ బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఒక బీద మహిళ చనిపోతే పోనీ వాళ్ళు సినిమా రంగం పోలే, ఈ నాయకులు ఏం చేశారు మరి, ఎందుకు మీరు పోయి పరామర్శించలే? అది వల్ల ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెడ్ అయ్యి ఇబ్బందులు ఉన్నాడు ఒక పిల్లడు, 9 ఏళ్ల పిల్లడు, ఒక మహిళ చనిపోయింది. సో ఎవరి మీద ద్వేషం ఉండదు. తెలంగాణలో మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ అన్ని రంగాలు సమూలంగా అభివృద్ధి చెందాలి, దాంట్లో సినిమా రంగం కూడా ఉంది. ఇప్పుడు బాలీవుడ్ తర్వాత తెలంగాణ చిత్ర పరిశ్రమకి అంత ప్రతిష్ట పేరుంది, దాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు మేము ఉన్నాము. వ్యక్తిగత సంఘటనలకి చిత్రసీమకి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముడిపెట్టకుండా మంచిది. కేంద్ర మంత్రి ఇందాక స్పందించింది సార్. బండి సంజయ్ గారు 10th 8th 9th క్లాస్లో ఉండొచ్చు. చెన్నారెడ్డి గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇచ్చినటువంటి పరిస్థితి, కృష్ణ గారిని స్వాతంత్రంగా స్వాగతం పలికి పద్మాలయ స్టూడియో కట్టడానికి స్థలం ఇచ్చిన పరిస్థితి. బీజేపీ నాయకులు ఎక్కడున్నారు అప్పుడు? ఇవాళ నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి మీద ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుండమే కాదు, వాస్తవాలు తెలుసుకోవాలి. బండి సంజయ్ గారిని స్టూడియో ప్రశ్నిస్తున్నా, ఒక బీద మహిళ చనిపోతే లేని బాధ మీకు సినిమా రంగం మీద ఉంది. సినిమా రంగం మీద ప్రేమ ఉండాలి, మాకు కూడా ఉంది ప్రేమ, మాకు కూడా అభిమానులు అంటున్నారు. కానీ మీరు ఆ మహిళ గురించి మాట్లాడరు. అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ మీద ముఖ్యమంత్రి మీద విమర్శ చేస్తా అంటే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. ఇలా వాస్తవాలు నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు బయట పెట్టినారు. ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరిని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తారంటే అది సహితం కాదు. ఈ ఏఐసిసిలో పరిధిలో ఉన్నట్టు అంశం అది. మేము కూడా మీలాగా ఎదురు చూస్తూ ఉన్నాం మంత్రివర్గం ఎప్పుడైతుందా అని. పిలుస్తాం. ఇంకేమన్నా జిల్లా సమస్యలు ఈసారి జిల్లాకు మంత్రి వస్తారు, జిల్లాకి మంత్రివర్గంలో అవకాశం వస్తుంది. నేను కూడా ఆశిస్తూ ఉన్నాను, డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు, ఏఐసిసి కూడా పరిశీలిస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణలో ఒక ప్రాముఖ్యమైన జిల్లా. డెఫినెట్గా క్యాబినెట్లో నిజామాబాద్ జిల్లాకి అవకాశం ఉండాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. రైతు బంధు కట్ చేస్తారని చెప్తున్నారు సార్, అది అట్లా ఇవన్నీ కూడా అపోహలు సృష్టించే అబద్ధపు ప్రచారము, విష ప్రచారము టీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు. మంచి సందర్భం కాబట్టి కేటీఆర్ గురించి 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోచినటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఇలా ఫార్ములా ఈ రేస్ 1లో అడ్డంగా ఇరికిపోయినాడు. మొన్న వరకు ఏమన్నాడు, నేను రెడీ ఉన్నా చేరుకోవడానికి యోగాసనాలు అవి వేసి ఆ కవిత గారి దగ్గర సూచనలు కూడా తీసుకున్నారు ఎట్లా ఉండాలి జైల్లో ఏంటని. ఇప్పుడేమో మళ్ళీ కోర్టును ఆశ్రయించారు. అరే మీకు మాకన్నా కేటీఆర్ గారికి బాగా తెలుసు ఆయన తప్పు చేస్తున్న ఫార్ములా ఈ రేస్లో అని. డెఫినెట్గా శిక్ష పడుతున్న మాట కూడా తెలుసు. అందుకే ప్రజల నుంచి సింపతి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలు మమ్మల్ని అధికారులను తీసుకొచ్చినారంటే ఈ దోపిడీ ఎవరైతే పాల్పడినారో టీఆర్ఎస్ నాయకులు అవన్నీ కూడా కక్కేయాలని మమ్మల్ని అధికారులు తీసుకొచ్చినారు. డెఫినెట్గా ఆ దశగా మా ప్రయత్నం ఉంటుంది. మీ సహకారం